ఒకప్పుడు హైదరాబాద్ అంటే తక్కువ ఖర్చుతో కూడిన మెట్రో నగరం. బెంగళూరు ట్రాఫిక్, ముంబై అద్దెలతో పోలిస్తే ఇక్కడ జీవితం సాఫీగా బడ్జెట్లో సాగిపోయేది. కానీ గత 5 ఏళ్లుగా మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ పాత రోజులు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని స్పష్టమవుతుంది. భాగ్యనగరంలో జీవన వ్యయం మౌనంగా కానీ అంతే వేగంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుంది. ఇది అకస్మాత్తుగా సంభవించిన మార్పు కాదు, నిశ్శబ్దంగా వెల్లూనుకుంటున్న ఆర్థిక సవాలు. నగరంలో నివాసం ఉండటం ఇప్పుడు ఒక విలాసంగా మారుతోంది. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో అద్దెలు ఏడాదికి 8 నుంచి 12% మేర పెరుగుతుండటం ఆందోళనకరం. కేవలం రెంట్లే కాదు, విద్యారంగంలో ఫీజుల మోత జీతాల పెరుగుదల కంటే రెండింతలు వేగంగా ఉంటోంది. నగర జీవన వ్యయాన్ని నిశితంగా గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన, ఆందోళనకరమైన వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 15 నుంచి 20 వేలతో గడిచిపోయే జీవనం ఇప్పుడు పీజీ లేదా షేడ్ అకామిడేషన్ లో కనీసం 28 నుంచి 35 వేల రూపాయలకు చేరుకుంది. ప్రైవసీ కోరుకుంటే ఆ అంకె 60 వేల మార్కును తాకుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హైదరాబాద్ ఇప్పుడు ఖరీదైన చిరునామా. 2 BHKలో ఉండాలంటే 75 నుంచి 90 వేలు. ఇక పిల్లల చదువులు, ఇతర అవసరాలు కలిపితే నెలకు కనీసం 1.1 లక్షల రూపాయలు ఉంటే తప్ప కంఫర్టబుల్ అనిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిజమే, ఇప్పటికీ ముంబై లేదా ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ కొంత నయమే అనిపించవచ్చు. కానీ ఆ వ్యత్యాసం అత్యంత వేగంగా తగ్గిపోతుండటమే అసలు సమస్య. ఐటీ హబ్లో ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కుకట్పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాలు కొంతమేర ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ అక్కడ కూడా డిమాండ్కు తగ్గట్టుగా ధరలు పెరిగిపోతున్నాయి. 2026 నాటి హైదరాబాద్లో జీవించడం అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపాదనను వ్యూహాత్మకంగా ఖర్చు చేయడం. కేవలం హైదరాబాద్ చౌక నగరం అనే పాత నమ్మకంతో ఇక్కడ అడుగు పెడితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. సరైన లొకేషన్ ఎంపిక, కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ, ముందస్తు పొదుపు ఉన్నప్పుడే ఈ మారుతున్న మెట్రోలో ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుంది. భాగ్యనగరం తన రూపురేఖలను మార్చుకుంటోంది. ఆ మార్పు మన జేబుపై చూపే ప్రభావాన్ని గుర్తించి అప్రమత్తం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.